హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం రామోజీ ఫిలిం సిటీ. 1 డేలో మొత్తం ఎలా కవర్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో రామోజీ ఫిలిం సిటీ దగ్గర 2000 ఎకరాలు ఉందండి. సో అది ఒక్కటే రోజు కంప్లీట్ చేయాలంటే ఎలా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూపించాలంటే గంటన్నర పట్టచ్చు, 2 గంటలు కూడా పట్టచ్చు, చెప్పలేం కదా. సో అన్నిటినీ ఒకటే దగ్గర ఒకటే వీడియోలో తీసాను అనుకోండి, మీకు బోర్ కొట్టేస్తుంది. అందుకే నేను పార్ట్స్ వైజ్గా అయితే తీద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇక్కడికి వెళ్ళాక చాలా బస్సులు అయితే మారాం. ఫస్ట్ మనం బస్సు ఎక్కిన తర్వాత వెళ్తున్నప్పుడు మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చూసినట్టయితే లోపల నుంచి మనకి మైసూర్ బృందావన్ గార్డెన్, బయట నుంచి ఢిల్లీ ముఘల్ గార్డెన్ అనమాట. ఇక్కడ మన సూర్యవంశం మూవీ అలాగే PS1 మూవీ అయితే షూటింగ్ జరిగింది. 2 మేజర్ సిటీస్ ఒకటే ప్లేస్లో. ఇది వచ్చేసి మన సౌత్ ఇండియన్ మూవీ సెట్టింగ్. ఇక్కడున్న ప్రతి బిల్డింగ్కి 4 ఎలివేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ చూద్దాం. ఇది ట్రైలర్ మాత్రమే. ప్రతి ఒక్క దాన్ని నేను ఒక సెపరేట్ వీడియో అయితే తీస్తున్నాను. ప్రతి వీడియో చూడండి. ఇది భాగవతం సెట్ అండి. ఇది మీరు చూడొచ్చు. రియలిస్టిక్గా నిజంగానే ఒక మనుషులు కూర్చొని అక్కడ సభలో మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఆ బొమ్మల తలలు ఊగడము కానివ్వండి, అక్కడ ఒక రాజునిలాగా కూర్చోబెట్టి బయటికి రాగానే మనం నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ టైం ఒక ఇంజన్లో ఎక్కిన ఎక్స్పీరియన్స్. అలాగే ఫన్నీ పార్ట్ ఏంటంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ట్రైన్కి టైర్లు అయితే చూడటం. నెక్స్ట్ వచ్చేసాం బాహుబలి సెట్టింగ్. బాహుబలి మూవీ చూడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్తే ఆ మూవీ మొత్తం కళ్ళ ముందు తిరుగుతుందండి. అంత బాగుంది లోపల. మ్యాక్సిమం టైం ఇక్కడే అయిపోయింది అందరికీ. సో మా టైం కూడా మ్యాక్సిమం ఇక్కడే స్పెండ్ చేసామన్నమాట. తర్వాత ఆకలేసేసింది. ఫుడ్కి వచ్చేసరికి బాహుబలి పూరి, దోశ అలాగే పరోటా అయితే తీసేసుకున్నాము. 4 ఈజీగా సరిపోతుందండి, అంత పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసాం మట్కా మూవీ సెట్టింగ్. సో ఎవరైతే ప్లాన్ చేసుకోబోతున్నారో రామోజీ ఫిలిం సిటీకి, సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏ బస్సెస్ ఉన్నాయనేవి క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసాం సాహస్. ఇక్కడ వచ్చేసి మనకి జిప్ లైన్, జార్బింగ్ అని, ఆర్చరీ అని ఇట్లా అడ్వెంచర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ రిసెప్షన్, ఇది రిసెప్షన్లో మనం ఫామ్ ఫిల్ చేసి స్పోర్ట్స్కి అయితే వీటికైతే వెళ్ళొచ్చు. చిన్న ఫన్ పార్ట్ అనమాట అది, జిప్ లైన్. ఇది మన వర్చువల్ రియాలిటీ అండి. మేము ఆ గ్రీన్ స్క్రీన్స్ ఉన్నాయి కదా 4 వైపులా ఉన్నాయి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మేము ఒక లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్టుగా వర్చువల్ రియాలిటీ. సో ఇప్పుడు వచ్చాం మనం యూరోపియన్ స్ట్రీట్కి. ఇల్లులు ఉన్నాయండి, నిజంగా ఇల్లులాగా ఉన్నాయన్నమాట. రియలిస్టిక్గా చాలా బాగున్నాయి. ఇది టెలిఫోన్ బూత్. లవర్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మంచి మంచి ఫోటోలు, వీడియోలు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం తెలుసా? ఫ్లైట్లో కూర్చున్నామండి మేము. ఫేక్ ఫ్లైట్లు ఏంటి, బట్ ఈవెన్ దెన్ ఆ లోపల ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. ఫ్లైట్లో కూర్చున్న ఫీల్ కొంచెం. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఫ్రంట్ సైడ్లోనేమో హాస్పిటల్, బ్యాక్ సైడ్లో ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసాం మనం రాజస్థాన్ స్టైల్ బిల్డింగ్ అనమాట. ఇది కోట. దీని వెంటనే మనకి జాపనీస్ గార్డెన్ అయితే ఉంటుంది. ఇక్కడ రిలాక్స్ అయిపోవచ్చండి, చాలా బాగుంది. పీస్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఇప్పుడు మనం వచ్చాం బటర్ఫ్లై గార్డెన్. సో లోపల మొత్తం ట్రీస్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి అనమాట. చాలా రకాలు ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా. వాటిని స్వేచ్ఛగా అలా వదిలేశారనమాట. అండ్ ఇప్పుడు వచ్చాం మనం బర్డ్ శాంక్చురీ. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ప్యారెట్స్లో కూడా ఫస్ట్ టైం నా లైఫ్లో ఇన్ని ప్యారెట్స్, ఇన్ని బ్రీడ్స్ చూడటం. ఇది కూడా యాక్టింగ్ చేస్తున్నా.
అది దాని నోట్లో భలే ఉందా తినేది. చాలా ఎంజాయ్ చేశాను. సో ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయొచ్చు మనం. మొత్తం రామోజీ ఫిలిం సిటీ తీసాను అనుకోండి, 2 గంటలు అవ్వచ్చు, గంటన్నరలో అవ్వచ్చు వీడియో. సో బోర్ కొట్టకుండా మీ అందరికీ చక్కగా చూపించాలనే ఉద్దేశంతో పార్ట్స్ వైజ్గా అయితే తీసాను అనమాట. ఫ్లవర్ గార్డెన్, రకరకాల ఫ్లవర్స్ చాలా బాగుంది. ఇప్పుడు క్రిపాలు కేవ్స్ కూడా ఉన్నాయండి దాని పక్కనే అనమాట. అక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఎవ్రీ మినిట్ ఒక షో అయితే జరుగుతుంది. సో అక్కడ మేబీ ఏదైనా డ్యాన్స్ కానీ అలా ఉండొచ్చు. సో అదే పొంగలే వెంటనే మూవీ మేకింగ్ వచ్చాం, అంటే బిహైండ్ ద స్క్రీన్. वाह आ गए हैं हमारे स्टार्स पर्दे के ऊपर, दे आर ऑन द स्क्रीन. रेज द बाइक, तेज चलाइए, गाड़ी का स्पीड बढ़ाइए. रेज द बाइक, रेज द बाइक. यस, नाउ लुक बैक. अभी देखिए पीछे, उतना देर मत देखिए, एक्सीडेंट भी होने के चांसेस है. गाड़ी क्रोमा इफेक्ट. ओके, कट इट. टेक. ओके, बहुत बढ़िया एक्टिंग है. जो సో నెక్స్ట్ వచ్చేసాం మనం ఫిల్మీ దునియా. ఒక ట్రైన్ ఎక్కి ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ అక్కడ మొత్తం మనకి 2 sides మంచి బొమ్మల్ని పెట్టి, మన పంచతంత్ర చూసే ఉంటారు కదా, చాలా మంది చూసే ఉంటారు. సో అలా బొమ్మల్ని పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారండి లోపల. ఒక మంచి సినిమా అయితే చూపించారనమాట. మూవీ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఎలా అయితే క్లైమాక్స్ ఉంటుందంతా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం స్పేస్ యాత్ర. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. సో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్పేస్ యాత్ర, ఫిల్మీ దునియా ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసింది జస్ట్ ట్రైలర్ అనమాట. ప్రతి ఒక్కదాన్ని ఒక ఇండివిజువల్ వీడియో అనేది నేను రిలీజ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇవి వింటేజ్ కార్స్, వాటిని నీట్ క్లీన్ చేసి అక్కడ ఎండలో పెట్టారండి. సో ఇది ట్రైలర్ మాత్రమే, కొంచెం ఫన్ చేసాము, ఎక్స్ప్లోర్ చేసాము, అలాగే మీకు కూడా వీడియో చేసి చూపిస్తున్నాం కదా. సో దీనికోసం ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ అయితే చేయండి. పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒక చిన్న సైజ్ సర్కస్ లాగా అయితే ఉందండి, ఒక 5 minutes షో. అండ్ కిడ్స్కి వచ్చేసి మన కిడ్ జోన్ ఇది, ఇక్కడ ఆడుకోవడానికి ఉంది. అలాగే రెయిన్ డ్యాన్స్, ఒక మినీ స్కేరీ హౌస్ కూడా ఉంది, బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి. ఇదనమాట మన రామోజీ ఫిలిం సిటీ ట్రైలర్ వీడియో. స్టే ట్యూన్, ప్రతి ఒక్కటి చూద్దాం రామోజీ ఫిలిం సిటీకి సంబంధించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.